నీ పాపాన్ని బట్టి, నీ అవిధేయతను బట్టి, నీ జీవితంలో నువ్వు తీసుకున్న మూర్ఖత్వపు నిర్ణయాలను బట్టి నీ జీవితాన్ని ఆకోరులోయగా నువ్వు మార్చేసుకున్నావేమో. ఒక శ్రమలోయగా నీ జీవితం మార్చబడిందేమో. అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, అదే ఆకోరు లోయను దేవుడు పశువులు పరుండే స్థలముగా, విశ్రాంతి దొరికే స్థలముగా, నెమ్మది దొరికే స్థలముగా, సమృద్ధి కలిగే స్థలంగా దేవుడు మార్చబోతున్నాడు. నీ జీవితంలో అలాంటి ప్రణాళికలు ప్రభువు కలిగి ఉన్నాడు. నాకు సహోదరుడు తెలుసు, దేవునికి అవిధేయంగా జీవించినంతకాలం, ఇష్టానుసారం జీవించినంతకాలం మొదట్లో చాలా సరదాగా ఉందనుకున్నాడు పాప జీవితం. కానీ ఆ తర్వాత రాను తన జీవితం అంతా ఛిద్రం అయిపోయింది. కానీ ఎప్పుడైతే క్రైస్ట్ టిప్ సెంటర్కి వచ్చి దేవుని వాక్యాన్ని విని యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సువార్త, స్వచ్ఛమైన సత్యమైన దేవుని వాక్యాన్ని విన్నాడో, తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్న తర్వాత విషాదంతో నింపబడిన తన జీవితాన్ని ప్రభువు ఈ రోజున ఆశీర్వాదకరంగా మార్చి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకారణంగా ప్రభువు